హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ, వీటిని తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గి బీపీని కంట్రోల్ చేసి ఎముకల దృఢత్వాన్ని పెంచి కొత్త కణాలు జనరేట్ అయ్యేలా చేస్తుంది. చిన్న పిల్లలకు వీటిని తినిపించడం వలన వారు బలంగా దృఢంగా పెరిగేలా వారి ఎదుగుదలకు తోడ్పడగలిగే పచ్చి కంది గింజలతో కమ్మనైన కలర్ఫుల్ ఉప్మా. కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 150 గ్రాములు, 1/4 కప్పు పచ్చి కందులు 150 గ్రాములు, 1/4 కప్పు ఉల్లిపాయ 50 గ్రాములు మీడియం సైజ్, పచ్చిమిర్చి 2, అల్లం 1 ఇంచి ముక్క, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ 100 గ్రాములు, 1/2 కప్పు టమోటా 50 గ్రాములు, 1/4 కప్పు ఉప్పు తగినంత, వేరుశెనగ నూనె 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర, సోంపు అన్నీ కలిపి 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 1, మై ఫేవరెట్ హైదరాబాదీ బిర్యానీ దినుసుల మసాలా పౌడర్ 2 చిటికెలు. ఈ మసాలా పొడి లేకపోతే దాల్చిన చెక్క 1 ఇంచి ముక్క, లవంగాలు 3 దంచి వేసుకోండి. సంజీవనిలా పనిచేసే ఈ హైదరాబాదీ బిర్యానీ మసాలా దినుసుల పొడి మన కుకింగ్ సీక్రెట్స్ ఛానల్లో ఉంది, చూడండి. నీళ్లు 2.5 కప్పులు అనగా 500 ml. ముందుగా ఫ్రెష్ గా ఉండే కందికాయలను తెచ్చుకుని వాటిని వలిచి గింజల్ని తీసుకుని అప్పటికి కావలసినన్ని తీసుకుని మిగిలినవి ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో నిలువ చేసుకుంటే కావలసినప్పుడు తీసి వాడుకోవచ్చు. ఈ గింజలు ఫ్రిడ్జ్ లో 5 లేక 6 రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి చిన్న మంట మీద ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుతూ గమగమ వాసన వచ్చేటట్టు దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఏ ఉప్మాలోకి అయినా కొబ్బరి నూనె ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, సోంపు, తుంచిన ఎండుమిర్చి వేసి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేయించాలి. అవి కొంచెం వేగాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించాలి. లైట్ గా వేగాక కరివేపాకు తుంచి వేసి వేగాక బిర్యానీ దినుసుల పొడి వేసి లైట్ గా కలిపి టమోటా, క్యారెట్, పచ్చి కందులు వేసి కలిపి ఉప్పు వేసి అందులో 2.5 కప్పుల నీళ్లు పొయ్యాలి. బాగా కలిపి మూత పెట్టి మీడియం మంట పెట్టి నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు బాగా వేడెక్కాక మూత తీసి ఉప్పు సెట్ చేసుకోవాలి. ఉప్పు ఆ నీళ్లకి కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది. మూత పెట్టి నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తరువాత మంట సిమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాలు అలాగే మరగనివ్వాలి. ఈలోగా కంది గింజలు ఉడికిపోతాయి. 2 నిమిషాల తరువాత మూత తీసి బాగా కలిపి మంట సిమ్లోనే పెట్టి అందులో వేయించిన ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. కాడలతో సహా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి మంట సిమ్లోనే పెట్టి 1 నిమిషం టైం పెట్టుకుని స్టవ్ ఆపేయాలి. అంతే. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేలా ఉండే పచ్చి కంది గింజల కలర్ఫుల్ ఉప్మా రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఉప్మాని తింటూ ఉంటే అక్కడక్కడ కంది గింజలు తగులుతూ నోటికి రుచి అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. పచ్చి కందులు చలికాలంలో సీజనల్ గా వచ్చే పంట. కందిపప్పు భారతీయ ఆహారంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చెట్టుకు ఉన్న కందికాయలు చెట్టు మీదే ఎండాక కందులు వస్తాయి. వాటి నుండి కందిపప్పు తయారు చేస్తారు. కందికాయలు కాసే కాలంలో కాయల్లో గింజ తయారైనప్పటి నుండి వాటిని కోసి పచ్చిగా ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి అలానే అయినా తినవచ్చు, లేకపోతే ఉప్పు వేసి ఉడికించి అయినా తినవచ్చు, లేకపోతే ఇలా ఉప్మాలు, కూరలు ఎలా అయినా రకరకాలుగా తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. పచ్చి కందులు మంట సిమ్లో పెట్టి ఉడికిస్తే 4 లేక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. వీటిని పచ్చిగా కూడా తినవచ్చు కాబట్టి మరి
మెత్తగా ఉడకనవసరం లేదు. వాటిలో ఎక్కువ నీళ్లు పోసి ఉడికించి ఆ నీటిని పారబోయకండి. కొద్దిగా నీళ్లు పోసి వాటిలోనే ఎగిరిపోయేలా చూసుకోండి. ఉప్పు కూడా లైట్ గా వేస్తే సరిపోతుంది. పచ్చి కంది గింజల్లోని పోషకాలు రక్తలేమి సమస్యలను తగ్గిస్తాయి. ఎండిన కందుల కంటే పచ్చి కందులలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మనకు సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతాయి. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వృద్ధులలో ఎముక సాంద్రతను పునరుద్ధరిస్తుంది. తద్వారా బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలకు పెడితే బిడ్డ ఎదుగుదలకు సహాయపడతాయి. ప్రసవ సమయంలోని సమస్యలను కంట్రోల్ చేస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను ఆలస్యం చేసి త్వరగా ఆకలి వేయకుండా సంతృప్తిగా ఉంచుతాయి. కాబట్టి రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళ డైట్ ప్లాన్లో తప్పనిసరిగా ఈ పప్పును జోడించాలి. కందులలో డైటరీ ఫైబర్, నియాసిన్ సమృద్ధిగా ఉండడం వలన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొంతమందికి అరుగుదల తక్కువగా ఉన్న వాళ్ళకి పప్పులు తీసుకుంటే గ్యాస్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ ఉప్మాని తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్క చప్పరించి మింగేయండి. షుగర్ ఉన్న వాళ్ళైనా సరే భయపడకండి, ఏమీ కాదు. ఈ ఉప్మాని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు, పుక్కిలించాలి అంతే. 1 గంట తరువాత నీళ్లు తాగాలి. ఇలా చేస్తే ఎలాంటి ఆహారమైనా ఇట్టే అరిగిపోతుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.